गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नमस्कारं स्मस्तु। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। हयग्रीव हयग्रीव हयग्रीवेति यो वदेत् तस्य निस्सरदेवाणी जह्नुकन्या प्रवाहवत्। ॐ पार्थाय प्रतिबोधितां भगवतां नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम्। ओम शांति शांति शांति। అందరికీ నమస్కారం। భగవద్గీతలో 15వ అధ్యాయం శ్లోకం నెంబర్ 5 వరకు చెప్పుకున్నాము। నెంబర్ 6 ఇది। తత్ పరమాత్మ యొక్క స్థానమును సూర్యుడు ఆశయతే ప్రకాశింపచేయలేడు। శశాంక చంద్రుడు ప్రకాశింపచేయజాలడు। పావక అగ్ని కూడా ప్రకాశింపచేయజాలడు। యత్ దేనిని గత్వా పొంది నా నివర్తంతే తిరిగి దానిలో మరలా జన్మించరో తత్ అది మమ నా యొక్క పరమం శ్రేష్టమైనటువంటి ధామ స్థానము। పరమాత్మ యొక్క స్థానము ఎలా ఉంటుందని ఇక్కడ వివరించారు। ఆ స్థానమునకు కనుక ఒకసారి చేరితే మళ్ళీ మనం తిరిగి రావక్కర్లేదు। ఆ స్థానాన్ని సూర్యుడు లేదా చంద్రుడు లేదా అగ్ని ఎవరు కూడా ప్రకాశింపచేయజాలరు। స్వయం ప్రకాశకం అది పరమాత్మ యొక్క స్థానము, శ్రేష్టమైనటువంటి స్థానం। అంటే ఆ పరమాత్మ యొక్క స్థానమును ఎవరు కూడా ప్రకాశింపజేయలేరు। దేనిని పొందితే మరలా ఈ సంసారం తిరిగి రారో అది నా శ్రేష్టమైన స్థానమై ఉన్నది అని భగవానుడు శ్రీకృష్ణుడు చెప్తున్నాడు। మానవ మాత్రులు అందరూ కూడా ప్రయత్నించవలసింది అటువంటి ఒక శ్రేష్టమైన స్థానమును పొందడానికి ప్రయత్నం చేయాలి। అక్కడ ఒకసారి కనుక చేరితే ఇంకా మనం తిరిగి రావాల్సినటువంటి అవసరం లేదు। సూర్య చంద్రుడు అగ్ని దృశ్య వస్తువుల్ని మాత్రం ప్రకాశింపజేస్తున్నాయి। నేత్రము ఆ సూర్యాదుల్ని ప్రకాశింపజేస్తుంది। బుద్ధి ఆ నేత్రాన్ని ప్రకాశింపజేస్తుంది, ఆ బుద్ధిని ప్రకాశింపజేస్తుంది। కాబట్టి సూర్యుడు చంద్రుడు అగ్ని ఇంకా అవి ఎట్లా ప్రకాశింపజేస్తాయి ఆత్మని? నా నివర్తంతే ఆత్మస్థానమును పొందిన వారు మరల జన్మ పరంపరల యందు సంసార దుఃఖ రూపగర్తమందు పడరు। బ్రహ్మాండమునందు ఏ లోకానికి వెళ్ళినా సరే మళ్ళీ తిరిగి రావాల్సిందే, మరలా జన్మించాల్సిందే। దుఃఖమును అంతము చేయగల శక్తి వాటికి లేదు। కానీ ఒక్క పరమాత్మ స్థానమునకు మాత్రం అటువంటి శక్తి। పరమాత్మ స్థానమును లేదా ఆత్మస్థానమును చేరిన వారు
తిరిగి జన్మ పరంపరకి రారు. మనం అర్థం చేసుకోవాలి. ఒక్క పరమాత్మ స్థానమునకు మాత్రమే అట్టి శక్తి కలదు. అట్లాంటి దానిని పొందిన వారు తిరిగి రారు. దుఃఖప్రదమైనటువంటి సంసారంలో జన్మించరు. పునరావృత్తి రహిత శాశ్వత కైవల్య పదమే అటువంటి స్థానం, పరమాత్మ యొక్క స్థానం. అది శ్రేష్టమైనటువంటి స్థానము అని ఇక్కడ ఈ శ్లోకంలో చాలా చక్కగా చెప్పారు. కాబట్టి ఎక్కడ మనం స్థానాన్ని పొందితే తిరిగి రావాల్సిన అవసరం ఉండదో అటువంటి స్థానమునకు మానవుడి యొక్క సాధన ప్రయత్నం జరగాలి. ఇది ఒక చాప్టర్లో ఉన్నటువంటి ఒక విశేషం. భగవంతుడు తన యొక్క స్థానాన్ని వర్ణిస్తూ పరమం మమ స్థానం, పరమం అంటే శ్రేష్టమైనటువంటి స్థానం అని చెప్పారు. కాబట్టి ఆత్మపదమే బ్రహ్మరూప నిజ పదము, అదే సర్వశ్రేష్టము. పూటి దృష్టిలో ఏదైతే సర్వశ్రేష్టమో దానినే మనం అనుసరించాలి. ప్రాపంచిక దృష్టిలో గొప్పదైన వస్తువు గురించి కాదు, బాగా డబ్బు ఉన్నటువంటి, బాగా సంపద ఉన్నటువంటి ఇది దానిలో కాదు. ప్రపంచంలో ఉన్నటువంటి ఏది కూడా మనకి శ్రేష్టమైన స్థానంగా చెప్పరు. పరమాత్మ స్థానాన్ని మాత్రమే శ్రేష్టమైన స్థానంగా చెప్తారు. దానిని పొందడానికి మాత్రమే మనం నిరంతరం ప్రయత్నం చేయాలి. సాధన యొక్క పరమావధి అది. ఓకే, తర్వాత 7th శ్లోకం. మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనఃషష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. ఇది 7వ శ్లోకం. ఇక్కడ కూడా ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఉన్నటువంటి విశేషము ప్రతి శ్లోకం కూడా మన యొక్క సాధన గురించి తెలియచేస్తుంది. అటువంటి ఒక దివ్యమైనటువంటి పరమమైనటువంటి ఆ పథమును సూచిస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే మమయేవ అంటే నా యొక్క సనాతన అనాది అయినటువంటి నిత్యమైనటువంటి అంశము జీవలోకమునందు జీవభూత జీవుడై ప్రకృతి అందున్నటువంటి మనస్సష్టాని మనస్సు మరియు 5 ఇంద్రియములు ఇంద్రియములను కర్షతి ఆకర్షించుచున్నది. ఇక్కడ మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. జీవుడు ఎవరో కాదు, పరమాత్మ యొక్క అంశమే. మైవాంశో జీవలోకి యొక్క అంశం మాత్రమే జీవుడు. అంటే పరమాత్మకి జీవుడికి తేడా లేదు. ఇది మనకి వేద ప్రతిపాదితమైనటువంటి విషయం. వేదాల్లో కూడా ఈ మాట చాలా చోట్ల ఉపనిషత్తుల్లో కూడా ఉంది. మనకి భగవంతుడికి మనకి తేడా లేదు. మనం భగవంతుడి యొక్క అంశగానే జన్మిస్తున్నాం. కాబట్టి మనకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో, జీవుడు అనేవాడు ఎవరితో ఉన్నాడో వీడు సనాతనుడు, ఇప్పటివాడు కాదు. జీవుడే సనాతనుడు కాదు, పరమాత్మ కూడా సనాతనుడే. పరమాత్మనే జీవుడిగా వస్తున్నాడు. ప్రకృతి యందు ఉన్నటువంటి ఏదైతే 5 ఇంద్రియములు ఉన్నాయో, త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వ, ఘ్రాణము మరియు మనస్సు, అంటే 6.
ఈ 6 ఇంద్రియములను ఆకర్షించుచున్నది. 6 ఇంద్రియాలని ఏవి ఆకర్షిస్తున్నాయంటే పరమాత్మ యొక్క తత్వమే. మమైవాంశ అంటే జీవాత్మ ఏదైతే ఉందో, దేవుడు వాస్తవంగా జీవుడు దేవుడు వేరు కాదు. దేవుని యొక్క అంశమే జీవుడు. ఒకసారి మాస్టర్ ఈకే గారిని ఒకళ్ళు అడిగారట, మాస్టర్ గారు మీరు భగవదంశ సంభూతులా అని అడిగారు. దానికి మాస్టర్ గారు నీవు కావా అన్నారు. అంటే భగవంతుడి అంశ లేనిదే ఏదైనా సంభవించడం సాధ్యమా? సాధ్యం కాదు కదా. కాబట్టి సృష్టిలో ఉన్నటువంటి జీవులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా పరమాత్మ యొక్క అంశమే, వేరే కాదు. ఇలా కనుక మనం తెలుసుకోగలిగితే సృష్టి జీవుల్లో ఉన్నటువంటి వేరే వాళ్ళని పరమాత్మ యొక్క అంశం అని అర్థం చేసుకున్న తర్వాత వారిని మనం ఇబ్బంది పెడతామా, వాళ్ళని నిందిస్తామా, లేదా వాళ్ళకు మనం హింసిస్తామా? ఎందుకంటే సృష్టిలో ఉండే జీవులందరూ కూడా పరమాత్మ యొక్క తత్వమే అని చెప్తున్నారు కదా. నేనే జీవుడుగా వస్తున్నానని చెబుతున్నాడు కదా. ఈ 5 ఇంద్రియంలో మనస్సును ఆకర్షిస్తుంది అది అని చెప్పారు కదా. అంటే ఇరువురును సనాతన స్వరూపులే. దేవుడు జీవుడు ఇద్దరు కూడా సనాతన స్వరూపులే. కానీ అజ్ఞానం చేత, ఉపాధి సంబంధం చేత ఉపాధి గుణములను తన యందు ఆరోపించుకొని ఆ ఉపాధికి చెందిన ఇంద్రియాలతో కూడిన వానిగా భావించుకుంటున్నాడు. జీవుడు ఇంద్రియములు మనస్సు అని అనుకుంటున్నాడు. కాదు, అది మనకి స్పష్టంగా అర్థం కావాలి. అంటే ఒక ఘటాకాశం అని చెప్తారు. ఒక కుండలో ఆకాశం ఉందనుకోండి, ఆ కుండలో ఆకాశము పెద్ద ఆకాశం యొక్క ఒక భాగమే కానీ అది వేరు కాదు కదా. ఒక కుండలో ఆకాశం నిండి ఉన్నది, స్పేస్ నిండి ఉన్నది. ఆ స్పేస్ ఎక్కడి స్పేసు? ఈ మొత్తంలో ఉండే స్పేసే తప్పితే వేరే స్పేస్ కాదు కదా. మనం అర్థం చేసుకున్నాం అనుకోండి. అలాగే మన చుట్టూ ఉన్నటువంటి ఈ జీవులందరూ కూడా పరమాత్మ యొక్క సనాతన స్వరూపులే, అందరూ కూడా పరమాత్మ స్వరూపులే అని తెలుసుకొని మన నడవడికని మార్చుకొని మనము ప్రయత్నపూర్వకంగా అందరిలో ఉన్నటువంటి ఒకే ఒక్క పరమాత్మ తత్వాన్ని మనం అర్థం చేసుకొని ఐడెంటిఫై చేసాం అనుకోండి, మనం ఎవరిని ఇబ్బంది పెట్టాం. అలా ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసమని ఈ శ్లోకాలు నేర్చుకోవాలి, ఎందుకు తెలుసుకోవాలి. ఇది ఎవరు చెబుతున్నారు? సాక్షాత్తు నారాయణ స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణుడే నరుడైనటువంటి అర్జునుడికి చెప్పిన మాట. అమైవాంశో జీవలోకో జీవభూత సనాతన. నేనెట్లా సనాతనున్నో జీవులు కూడా సనాతనులే, ఇప్పటి వాళ్ళు కాదు. దేహం విడిచి దేహం ధరించి మనం అలా మారిపోతూ ఉంటాం. కానీ లోపల ఉన్నటువంటి ఏదైతే ఆత్మతత్వం ఉన్నదో అది ఎప్పటికీ ఉంటుంది. పరమాత్మ కూడా అవతారం ధరించి మళ్ళీ కొత్త అవతారం ధరించి ఆయన కూడా వస్తున్నాడు, వెళ్తున్నాడు. మనం కూడా ఈ దేహంలోకి వస్తున్నాం, వెళ్తున్నాం. కానీ దేహంలో ఉన్నటువంటి జీవుడు ఎవరైతే ఉన్నారో అది ఎప్పటికీ సనాతనమే. కొత్తగా దేహం ధరించినప్పుడు నూతనంగా కనిపిస్తోంది, కానీ నూతనుడు కాదు, సనాతనుడే. పరమాత్మ ఎంత సనాతనుడో జీవాత్మ కూడా అంతే సనాతనుడు, జీవుడు కూడా అంతే సనాతనుడు. ఇక్కడ పరమాత్మ యొక్క సనాతనత్వము జీవుడు యందు కలిగే ఉన్నది. అదే పరమాత్మ యొక్క తత్వమే జీవుడిలో కూడా ఉంది. ఎప్పుడైతే జీవుడు తన ఉపాధి భావాన్ని వదిలేసి నిజ రూపాన్ని గనక స్మరిస్తే అప్పుడు జీవుడే సాక్షాత్తు పరమాత్ముడు అవుతున్నాడు. కాబట్టి జీవుడు పరమాత్మ కన్నా వేరు కాదు, అది మనం చక్కగా అర్థం చేసుకోవాలి. జీవుడు పరమాత్మ కన్నా వేరు కాదు. మమైవాంశ చెప్పడంలో భగవంతుడి యొక్క అంశమే జీవుడని చెప్పడం జరుగుతుంది. కాబట్టి అటువంటి భగవదంశగా జన్మించినటువంటి జీవుల్లో మాత్రం తక్కువే ఉన్నది, పరమాత్మ అని చెప్తున్నాం కదా. కాబట్టి జీవుల్లో ఏం తక్కువ లేదు. అంశం ఏదైతే ఉందో జీవుడితో ఉంది. అయితే జీవుడు దేహం నుంచి దేహం మారుస్తున్నప్పుడల్లా తనకి ఇచ్చినటువంటి 5 ఇంద్రియములు, మనస్సు, వీటి ద్వారా తన నడవడిక,
తన యొక్క పద్ధతి ప్రవర్తన సొంతంగా ఒక స్వభావాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. తాను శాశ్వతుడు అయినప్పటికీ కూడా ఒక దేహం విడిచి ఇంకో దేహం ధరించినప్పుడల్లా ఆ యొక్క తత్వాన్ని, అంటే తను భగవంతుడి యొక్క అంశమేని మర్చిపోయి మామూలు సంసార సుఖంలో పడిపోయి మంచి చెడులు నిర్వహిస్తూ తన స్వభావాన్ని ఒకటి ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆ స్వభావము జన్మ నుంచి జన్మకి మెరుగవుతూ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంతకు ముందు జన్మలో చేసినటువంటి పాపకర్మ ఫలితంగా మనకు ఒక స్వభావం ఏర్పడి మనకు ఒక జీవితం కనుక ఏర్పడితే ఈ జీవితంలో మనం ఏం తెలుసుకోవాలి? నేను ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకున్నాను? నా యొక్క నడవడిక మార్చుకుంటాను, నా యొక్క పద్ధతులు మార్చుకుంటాను. నేను భగవంతుని అంశమే, నేను వేరు కాదు. భగవంతుడు ఏ విధంగా ఉన్నాడో నేను అలాగే ఉన్నాను. దేహం మాత్రమే తాత్కాలికంగా ఉపాధి కింద ఇవ్వబడింది, ఇది మారుతూ ఉంటుంది. అయితే పరమాత్మ యొక్క తత్వం నేనే కాబట్టి నేను ఎప్పటికీ సనాతనుణ్ణి, నేనే భగవదంశ సంభూతుణ్ణి అని జీవుడు తెలుసుకోగలిగిన రోజున తిరిగి రానటువంటి పదం ఏదైతే చెప్తున్నామో అక్కడికి మనం పరమం ధామం దాన్ని చేయాలి. దీనికి సాధనగా తెలిసినటువంటి మార్గం ఏంటంటే నీ యొక్క నడవడిక, నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క పద్ధతి, మాట, చేత ఇవన్నీ కూడా దివ్యమైనటువంటి విషయముల యొక్క ఆసక్తి ఉండాలి. ఇది చాలా ముఖ్యం. దివ్యమైనటువంటి లేకుండా సామాన్య సంసార బంధంలో ఇరుక్కొని ఇది ఇంద్రియాలు, త్వక్ అంటే చర్మ లేదా స్పర్శ, తర్వాత చక్షు కళ్ళు అని చూడటం అనేటువంటి ఒక, తర్వాత శ్రోత్ర చెవు వినడం అనేటువంటిది, జిహ్వా అంటే మనకి రుచి చూసే నాలిక, ఘ్రాణము అంటే ఆస్వాదించే శక్తి, వాసన. ఈ 5 ఇంద్రియాల వెనుక పరిగెత్తున్నాం మనం. రుచి బాగుందని అది తింటాం, ఇంకేదో స్మెల్ వస్తుందని అటు వెళ్తాం, ఇంకేదో చెవుకి సంగీతం వినిపిస్తుంది ఇటు వెళ్తాం. అలా మనకు 5 ఇంద్రియాల వెనకాల ఈ మనస్సు పరిగెత్తుతూ ఈ జీవితంలోనే, ఈ శరీరంలోనే మనం ఇదే కరెక్ట్ అనుకొని ఇక్కడ ఇరుక్కుపోయాం. భగవద్గీత చదివితే ఎంత ఉపయోగమో చూడండి. ఇది నువ్వు కాదు, నువ్వు దేవుని యొక్క అంశమే, నువ్వు భగవంతుని యొక్క అంశమే. కాబట్టి నీ ప్రవర్తన మార్చుకో, నీ పద్ధతులు మార్చుకో, దైవీ సంబంధమైనటువంటి విషయములందు ఆసక్తి కలిగి ఉండు. అప్పుడు తొందరగా తిరిగి రానటువంటి పదాన్ని చేరగలవు. లేకపోతే శంకరాచార్యులు వారు చెప్పారు, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరేసే. ఈ చక్రంలో పడి తిరుగుతూ 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 ఇక్కడే ఉంటాం. ఎప్పుడప్పుడు బయటపడాల్సిందే కదా, మనం తప్పదు కదా, ఎందుకు పడకూడదు? అది తెలుసుకోండి అని ఇక్కడ స్పష్టంగా చెబుతున్నాడు. ఇక్కడ మనిషి ఏమనుకుంటాడు, సర్వులు భగవదంశ స్వరూపులే అని విఘ్నుడు తలంచి అందరితో కూడా ప్రేమ, దయ, సమబుద్ధి కలిగి ఉండాలి. ఎక్కువ వీళ్ళు తక్కువ చూస్తున్నాం అంటే అందరిలో ఉన్న ఒకే ఒక్క పరమాత్మ తత్వాన్ని మనం దర్శించలేదు అని అర్థం. అక్కడ భగవంతుడు చెప్పినటువంటి ఈ వాక్యం చేత జీవులకు పరమ ధైర్యం లభించుతున్నది. ఏలైనగా ఇంతవరకు అజ్ఞానం చేత తాను బద్ధుడననియు అల్పుడననియు తక్కువని, నాకేం తెలియదు, నేను తెలివి తక్కువ వాడిని ఇలా అనుకుంటున్నాడు జీవుడు. దుఃఖి అనియు అంటే దుఃఖపడుతున్నానని, ఈ యొక్క అన్ని రకాలైనటువంటి ఒక నెగిటివ్ థింకింగ్ వలన మనిషి ఇంకా దిగజారిపోతుంది. ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకున్నది ఏంటంటే నేను పరమాత్మ యొక్క అంశమే. చూడండి, పెద్దలు సాధన చేస్తున్న వాళ్ళు నోట్లో నుంచి చెడ్డ మాటలు ఎప్పుడు మాట్లాడరు, అలాగే చేతల్లో చెడ్డ పనులు చేయరు, తిండిలో చెడ్డ తిండి తినరు. ఎందుకని తినరు? వాళ్ళకి తెలుసు నేను పరమాత్మ యొక్క అంశాన్ని, నేనే భగవంతుడిని. మరి నేను భగవంతుడు అయినప్పుడు నాకు నేను చెడుది ఎట్లా పెడతాను లోపలికి? మనం భగవంతుడి నైవేద్యం చేస్తాము, చెడ్డది ఏదైనా నైవేద్యం పెడతామా? పనికి మాలింది ఏమైనా పెడతామా? మరి నువ్వు పెట్టనప్పుడు భగవంతుడికి, నువ్వు భగవంతు యొక్క అంశే అని తెలిసినప్పుడు నువ్వెందుకు చెడ్డ తింటున్నావు? ఎందుకు?
చెడు పనులు ఎందుకు చేస్తున్నావు, చెడ్డ మాటలు ఎందుకు అంటున్నావు? ఇక్కడ తెలుసుకోవటం వలన ప్రాజ్ఞుడు లేదా తెలిసినవాడు, తాను భగవంతుడి యొక్క అంశమైన తెలిసినవాడు చెడ్డ పనులు ఎట్టి పరిస్థితుల్లో చేయడు. తాను భగవంతుడైన స్మరణ యందు స్ఫురణ యందు ఉంటాడు కాబట్టి ఎప్పటికీ పవిత్రుడిగా ఉంటాడు. అప్పుడు యద్గత్వానని వర్తంతే ధామ పరమ కింద శ్లోకంలో ఇంతకుముందు శ్లోకంలో చెప్పినట్టుగా అటువంటి శ్రేష్టమైనటువంటి పరమధామాన్ని చేరడానికి ప్రయత్నం చేస్తాడు. మన గురించి మనం ఇప్పుడు తక్కువగా అనుకోకూడదండి. నేను పనికి మాలిన వాడిని, నేను ఇది అని అదే అనుకోదు. ఎందుకంటే అక్కడ క్లియర్గా చెప్పాడు. పురంధరదాసు కన్నడలో ఒక కీర్తనలో ఈ మాట అంటాడు, అర్చిసలరియను మెచ్చిసలరియను తుచ్చను నానెందన వేడ. నాకు అర్చించడం చేత కాదు, మెచ్చుకోవడం చేత కాదు, నేను తుచ్చుణ్ణి అనొద్దు అని చెప్తాడు. నువ్వు తుచ్చుణ్ణి అంటున్నావు అంటే పరమాత్మ కూడా తుచ్చుడని తిట్టినట్టే కదా. ఎందుకంటే నువ్వు పరమాత్మ యొక్క అంశమే అని చెబుతున్నాడు ఇక్కడ భగవంతుడు చాలా స్పష్టంగా. కాబట్టి తాను అల్పుడు కాదు, జీవుడు కూడా కాదు, తాను నశ్వరుడు నశించేవాడు కాదు, తాను సనాతనుడు, సాక్షాత్తు పరమాత్మయే తాను. అద్భుతమైన శ్లోకం అండి ఇది. నిజంగా ఇది కనుక అర్థం చేసుకుంటే మన మార్పు, మనలో అద్భుతమైనటువంటి మార్పు వస్తుంది. మాయావశము చేత ప్రకృతికి లోబడి భగవంతుణ్ణి మరిచి ప్రకృతి స్థములకు ఇంద్రియాదులతో కూడి కాలక్షేపం చేస్తున్నాడు. ఈ 5 ఇంద్రియాల వెనకాల పడిపోయి మనం కాలక్షేపం చేస్తున్నాం. ఎందుకనంటే మనం భగవదంశ సంభూతులం అని మర్చిపోవటం వలన. ఈ 5 ఇంద్రియాలు మనస్సు వీడిని ఆకర్షిస్తున్నాయి, లేదా ఈ జీవుడు వాటిని ఆకర్షిస్తున్నాడు. ఆహా, ఎంత అజ్ఞానం చూడండి. అజ్ఞానం వల్ల ఎంత తప్పు చేస్తున్నామో చూడండి మీరు. ఇప్పుడు ఈ భగవద్వాక్య స్మరణం వలన జ్ఞానం వచ్చిందంటే ఇట్లాంటి పొరపాటు మనం చేసే ఆస్కారం ఉండదు. నేను ఒక్కసారి తెలుసుకున్నాను, నేను భగవదంశ సంభూతుడని తెలుసుకున్నాను, నేను ఎందుకు తప్పు చేస్తాను? ఇంకా నాకు తెలియదు భగవద్గీత సంభూతం, నాకు తెలియదు. ఎందుకంటే మనం భగవద్గీత చదవలేదు. 15వ అధ్యాయం అందుకే చాలా శ్రేష్టమైన అధ్యాయం. అందులో ఈ శ్లోకము పరమాత్మనే స్వయంగా అర్జునుడితో చెప్తున్నాడు, నువ్వు నా అంశమే, నువ్వు వేరు కాదు. అయితే ఇంద్రియములు మనస్సుకి లోబడి నువ్వు వేరే అనుకుంటూ దుఃఖభాజనుడు అవుతున్నావు. మనకి జీవుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఇది జీవలోకము, నేను జీవుడిని, నేను చాలా తక్కువని అనుకోవద్దు. నీది ఆత్మలోకమే, ఇది మన స్వస్థలం కాదు. ఈ భూమి మీదకి వచ్చిన ఇది మన స్వస్థలం కాదు, ఇది పరస్థలమే. దీన్నే ఆశ్రయించుకుంటే, ఈ ఇంద్రియాలని, ఈ ప్రకృతిని నమ్ముకుంటే జన్మ పరంపర తప్పదు, సంసార బాధలు తప్పవు. చాలా మందికి సంసార బాధలు తప్పాలంటే ఏం చేయాలి అంటే, నువ్వు ఈ శ్లోకాన్ని స్మరించు, నేను పరమాత్మ యొక్క స్వరూపాన్ని అని ధ్యానిస్తే, అలాగే మనం పొగరుగా అందరితో నేనే దేవుడిని చూసుకో, నీకు చెప్పిస్తాను వచ్చేస్తాయి అలా అనకూడదు. ఇక్కడ చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే, జీవుడు తన నిజ రూపాన్ని, నిజ స్థానమైనటువంటి పరమాత్మని స్మరించి తద్రూపుడుగానే, అంటే పరమాత్మగానే శేషించి ధన్యుడు కావాలి. చాలా అద్భుతమైన శ్లోకం. ఇది కనుక మీరు అర్థం చేసుకున్నారంటే ఒక్క రవ్వ కూడా పొరపాటు చేయరు. పొరపాటుటే మృత్యు అని సనత్సు జాతీయంలో చెప్పారు. పొరపాటు చేశానండి అంటే పొరపాటుటే మృత్యు. ఇక్కడ నీకు పొరపాటు ఏం పడుతున్నావు? నేను జీవుణ్ణి, జీవుడు కాదు. మనం జీవుడు కానే కాదు, మనం భగవంతుడి యొక్క అంశమే. తాత్కాలికంగా ఒక ఉపాధి ఇచ్చాడు. ఇంద్రియాలు మనస్సు కూడా ఎందుకు ఇచ్చారు? ఆ పరమాత్మ గురించి చింతించడానికి, పరమాత్మ గురించి తెలుసుకోవడానికే మనకి మనస్సు ఇంద్రియాలు కావాలి. దాన్ని పోషించుకోవడానికి మనకి రుచి కావాలి, మంచి బట్టలు వేసుకోవాలి, మంచి స్థలాల్లో ఉండాలి, మంచి మాటలు మాట్లాడాలి. కానీ ఒక్క విషయం ఎప్పుడు గుర్తుంచుకోవాలి, నేను
దేవుని యొక్క అంశమే, నేను వేడు కాదు, పరమాత్మ యొక్క అంశమే నేను. కాబట్టి నా బిహేవియర్ కూడా పరమాత్మ ఎట్లా బిహేవ్ చేస్తాడో అట్లా బిహేవ్ చేయాలి, అంతే, వేరే చేయడానికి వీల్లేదు అని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పారు ఈ శ్లోకంలో. వాస్తవంగా ఎట్లాంటి వాడు అంటే భగవదంశ స్వరూపుడే, సనాతనుడే, నిత్యుడే, ఎప్పటికీ ఉండేవాడు. రూపం మారచ్చు, ఈ రూపంలో ఇంకో రూపం రావచ్చు, ఆ రూపంలో ఇంకో రూపం రావచ్చు, అని జీవుడు సనాతనుడు. కానీ అజ్ఞానం వల్ల తాను ఉపాధిని తలుస్తూ ఇంద్రియాదులతో మనస్సుతో తలబడిపోయి రుచుల వెనకాల పడిపోయి తర్వాత కామక్రోధ లోభ మోహ మద మత్సరం అన్నటువంటి అరిషడ్ వర్గము, అరి అంటే శత్రువు, 6 శత్రువుల చేతిలో పడి అవి వింటూ ఇంకా ఘోరమైనటువంటి నరకంలో పడుతున్నాడు. ఒక్క శ్లోకం మనం కనుక జాగ్రత్తగా పఠిస్తే, మాటిమాటికి స్మరిస్తే, మాటిమాటికి స్ఫురణకు తెచ్చుకుంటే మనము మమైవాంసో జీవలోకం జీవభూత సనాతన, జీవభూతం యొక్క సనాతన మనస్థాని ఇంద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి. ఈ 6 ఇంద్రియములు 5 ప్లస్ మనస్సుని మనం ఆకర్షిస్తూ ఈ భూమి యందు ఇలా ఇబ్బంది పడుతున్నాము. ఇబ్బందులు తొలగాలంటే ఒకే ఒక్క మనకి ఉపాయము, నేను పరమాత్మ యొక్క స్వరూపమునే అని చెప్తా. ఇది చాలా స్పష్టంగా ఇక్కడ చెప్పడం జరిగింది. 8వ శ్లోకం, శరీరం యదవాప్నోతి శరీరం యదవాప్నోతి యచ్ఛాప్యుత్క్రామతీశ్వరః యచ్ఛాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాసయాత్ ఈశ్వర అంటే ఎవరైతే మన దేహములకు ఇంద్రియములకు మొత్తం ప్రపంచానికి ఎవరైతే ప్రభు అయినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో, అట్లాంటి జీవుడు ప్రభు ఒకటే అని చెప్పాం కదా మనం. ఎవరైతే ఉన్నారో యత్ చ అపి, ఎప్పుడైతే ఉత్క్రామతి శరీరాన్ని వదిలి వెళ్ళిపోతున్నాడో, యత్ ఎప్పుడు శరీరం అంటే మరి యొక్క శరీరాన్ని అవాప్నోతి పొందుతున్నాడు. 2వ అధ్యాయంలో సాంఖ్యయోగంలో చాలా స్పష్టంగా చెప్పాడు. వాసాంశ జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాన్ని సంయాతి నవాని దేహి. ఎలాగైతే విడిచిన బట్టలను వదిలేసి ఉతికిన బట్టలు ఎట్లా ధరిస్తామో, జీవుడు కూడా ఈ దేహాన్ని విడిచేసి, అంటే దేహం శిథిలమైపోయినప్పుడు దేహాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని ధరిస్తాడు. ఇక్కడ ఈ శ్లోకంలో ఉత్క్రామతి అంటే శరీరాన్ని వదిలేస్తున్నాడో, మళ్ళీ అవాప్నోతి అంటే ఎప్పుడైతే శరీరాన్ని పొందుతున్నాడో, ఆశయ అంటే పుష్పాది స్థానం నుండి వాయు గాలి గంధాని వాసనల వలె ఏతాని ఈ 6 ఇంద్రియాల్ని మనస్సుని గృహీత్వా గ్రహించి సంయాతి వెడలుతున్నాడు. కొంతమందికి చాలా అలవాట్లు, ఎక్కడి నుంచి వస్తాయి అలవాటు అంటే ఇంతకు ముందు దేహం విడుచుతున్నప్పుడు దాంతో పాటు ఆ 5 ఇంద్రియాలు మనస్సుని కూడా తెచ్చుకుంటాడు. దాన్నే వాసనలు అని చెప్పారు. ఈ వాసనలు జన్మ నుంచి జన్మకి క్యారీ అవుతూనే ఉంటాయి. మరి ఎలాగండి పోగొట్టుకోవటం అంటే, ప్రతి జన్మ కూడా సాధనకు ఒక చక్కటి అవకాశం. ఎవరికైనా ఒక చెడ్డ అలవాటు ఉందనుకోండి, చెడ్డ అలవాటు పోగొట్టుకోవడానికి 100 సంవత్సరముల వయసు ఇస్తున్నాడు భగవంతుడు. అది అంటాం కదా, ఈ 100 ఏళ్ళు ఏమిటి ఎందుకు ఇచ్చాడు భగవంతుడు? అయినా ఇంతకుముందు జన్మలో దేహం విడుస్తున్నప్పుడు నీతో పాటు ఈ 5 ఇంద్రియాలని మనసుకు తెచ్చుకున్నావు. వాటికి బోల్డని అలవాట్లు ఉన్నాయి. వాటికి బలాన ఇంతకుముందు రుచులు ఏవైతే ఉన్నాయో ఆ రుచులన్నీ పట్టి ఉన్నాయి. ఇప్పుడు నీవు ప్రయత్నపూర్వకంగా భగవంతుని యొక్క అంశమని తెలుసుకున్నావు కాబట్టి ఇప్పుడు నీవు
మంచి పనులు, మంచి మాటలు, మంచి తిండిని అలవాటు చేసుకో. ఈ జన్మంతా మనం చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మళ్ళీ దేహం విడిస్తాం, ఎప్పుడప్పుడు దేహం విడవక తప్పదు. విడిచినప్పుడు మనతో పాటు 5 ఇంద్రియాలు, మనస్సు వస్తాయి. ఆ లోపల ఇంద్రియాలని, మనస్సుని మనం శిక్షణ ఇచ్చి మంచి మార్గంలో పెట్టుకున్నాం అనుకోండి. ఏంటి మనకి మాస్టర్స్ అనే మాట, గురువుల్ని ఎందుకంటాం మనం అంటే, వాళ్ళు ఆల్రెడీ ఈ శిక్షణను ఇచ్చి వారి ఇంద్రియాల్ని, వారి మనస్సుని జాగ్రత్తగా వాళ్ళు బాగు చేసుకున్నారు. వాళ్ళు అటువంటి ఒక శాశ్వత పదమైనటువంటి పరమాత్మ తత్వాన్ని పొంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు చెడు చేయరు. ఈ ఒక్క అవకాశం ఏదైతే కొంతమంది వాడుకుంటున్నారో అందరూ వాడుకోవచ్చు. వాడుకోవాలంటే ముందర అర్థం కావాలి. అంటే ఒక పుష్పముల నుంచి మంచి వాసన గాలి తీసుకొస్తుంటుంది. గాలికి ఏమన్నా అంటుతుందా వాసన? ఏమంటుంది? అది వాటిని తీసుకొచ్చినట్టుగా మనిషి కూడా శరీరాన్ని విడిచేటప్పుడు తన యందున్నటువంటి మనస్సు ఆ ఇంద్రియం, 5 ఇంద్రియాలను బాగా తీసుకొస్తాడు. ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ గా తర్వాత జన్మకు అవుతుంది. బ్యాంక్ భాషలో చెప్పాలంటే నిన్న సాయంత్రం క్లోజింగ్ బ్యాలెన్స్, ఇవాళ పొద్దున ఓపెనింగ్ బ్యాలెన్స్. ఆ జన్మలో ఆ దేహాన్ని విడిచినప్పుడు ఆ జీవుడికి సంబంధించినటువంటి విషయాలు ఏమున్నాయో ప్రత్యేకించి 5 ఇంద్రియములు, మనస్సు 6 మొత్తం. మనస్సు అష్టాని ఇంద్రియాన్ని అని చెప్పారు కదా, అది మనం తెచ్చుకొని జాగ్రత్త తెచ్చుకోవాలి. మంచి అవకాశం ఈ జన్మ అనేది. సద్గురువుల దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఈ విషయాలే చెప్తారు. అన్నా నువ్వు తింటున్నావురా, తినకూడదు, ఇది తాగుతున్నావు, తాగకూడదు. చాలా మంది తెలియక ఎన్నో చెడువి తాగుతూ ఉంటారు. వాళ్ళకి తెలియదు పాపం. ఇంద్రియాలు కోరుతూ ఉంటాయి, మనస్సు కోరుతూ ఉంటుంది. మనస్సు యొక్క స్వభావమే కోరిక. దానికి ఎన్ని ఇచ్చినా సరిపోదు. ఏదో ఒక గులాబ్ జామున్ కావాలని అడిగింది అనుకోండి, వాళ్ళు గులాబ్ జామున్ ఇచ్చారు, తిన్నది, ఇంకా చాలా, ఇంకోటి మళ్ళీ ఇంకోటి ఇచ్చారు, అది అడుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మనస్సు యొక్క స్వభావం. బట్ ఇప్పుడు నేను పరమాత్మ యొక్క అంశమే, నేను దేహం ధరించానంతే అని తెలుసుకున్నప్పుడు వాటి నుంచి బయటపడడానికి అవకాశం ఉంది. కాబట్టి దేహము, ఇంద్రియములు వీటన్నిటికీ ప్రభు అయినటువంటి జీవుడు శరీరాన్ని విడుస్తున్నప్పుడు లేదా నూతన శరీరాన్ని పొందుతున్నప్పుడు పుష్పాది స్థానం నుంచి గాలి వాసనల్ని ఏ రకంగా తీసుకుపోతుందో అట్లా పంచేంద్రియములు, మనస్సు అనేటటువంటి ఈ 6టిని గ్రహించి వెళ్తున్నాడు. దేహం విడిచేటప్పుడు ఆ పంచేంద్రియములు, మనస్సు కూడా వస్తున్నాయి. అవే మళ్ళీ అదే అలవాట్లు ఇక్కడ వస్తాయి. ఈ జీవుడు శరీరాన్ని విడుస్తున్నప్పుడు, నూతన శరీరాన్ని గ్రహిస్తున్నప్పుడు అనే విషయం చెప్పినప్పుడు మనం ఒక్క విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. ఏంటంటే జీవుడు శరీరము కాదు. ఎందుకని? జీవుడు శరీరాన్ని విడుస్తున్నాడు అని చెప్పారు ఇక్కడ. భగవద్గీత మనకి ప్రామాణిక గ్రంథం. ఎందుకంటే నేనే చెప్పా కదా, భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయ యోగశాస్త్రే. ఉపనిషత్తుల సారము బ్రహ్మ విద్య, యోగశాస్త్రం. కాబట్టి శరీరాన్ని విడిచి జీవుడు వెళ్తున్నా అంటే జీవుడు శరీరము కాదు. వస్త్రం వేసుకున్నట్లు వేసుకొని మళ్ళీ వదిలేస్తున్నాడు. తాను శరీరము కాదు, ఆత్మయే. చాలా మంది చూడండి, ఇక్కడ నొప్పని, అక్కడ నొప్పని చాలా బాధపడుతూ ఉంటారు. ఎందుకని బాధపడుతుంటారంటే తాను శరీరం అని అనుకుంటూ ఉంటారు. మన శరీరం కాదు కదా. అయితే శరీరం ఉపాధిగా ఇవ్వబడింది జీవుడికి. అంటే ఒక అద్దె ఇంట్లో మనకు ఉండడానికి 100 సంవత్సరాలు లీజుకి ఇచ్చారు శరీరాన్ని. అది వదిలేసి వెళ్ళాల్సిందే. నువ్వు ఓనర్ కాదు దేహానికి. మనం ఎవరింట్లో అతుకున్నాం అంటే యమధర్మరాజు ఇంట్లోనే అతుకున్నాం. వాడే మనల్ని వదిలిస్తాడు. అది వదలాల్సి వచ్చినప్పుడు దుఃఖపడకూడదు. ఉంది కాదు ఇల్లు ఇది. శరీరం మనకి తాత్కాలికంగా ఇవ్వబడింది మాత్రమే. ఉంది కానప్పుడు మనం దాన్ని విడవాలంటే ఎందుకు బాధపడుతున్నాం?
ఎందుకంటే మనమే శరీరం అనుకుంటున్నాం. అందుకే దేహాన్ని విడుస్తున్నప్పుడు మరణయాతన అంటారు. చాలా దుఃఖపడతాడు జీవుడు, పెట్టడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి జీవుడు ఈ శరీరము కాదు అనేటువంటి విషయం గుర్తు కనుక పెట్టుకుంటే దేహాభిమానము తగ్గిపోతుంది. నేను హోమియోపతి మందులు ఇస్తున్నప్పుడు ఎక్కువ సఫర్ అయ్యే వాళ్ళకి ఈ పాయింట్ చెప్తూ ఉంటాను. పొద్దున్న లేవగానే ఐఎమ్ నాట్ ది బాడీ, ఐఎమ్ నాట్ ది బాడీ, ఐఎమ్ నాట్ ది బాడీ 3 సార్లు అనుకో. రాత్రి పడుకునే ముందు ఐఎమ్ నాట్ ది మైండ్, ఐఎమ్ నాట్ ది మైండ్, ఐఎమ్ నాట్ ది మైండ్ అనుకో. దేహం కాదు, మనస్సు కాదు, ఇంద్రియములు కాదు, నేను సాక్షాత్తు పరమాత్మ యొక్క స్వరూపాన్ని. నాకు నిత్య వ్యాపార నిర్వహణ కోసమని ఒక ఉపాధి శరీరం ఇవ్వబడింది. ఈ శరీరము నేను కాదు. నాకు ఇవ్వబడినటువంటి ఒక వెహికల్ అని చెప్తాను. ఆత్మ ఉండడానికి ఒక వెహికల్, ప్రయాణం చేయడానికి కావాలి కదా ఏదో ఒక వెహికల్. అలాగే శరీరం కూడా మనకి వెహికల్లే. దీన్ని మనం ఎప్పుడైనా కానీ వదిలేసి పెట్టాలి. మాస్టర్ సివి గారు బండి నడుచుతుండగానే రిపేరు సాగవలను అని చెప్పారు. ఇది వెహికలే అని. అయితే వెహికల్ మూడబడేసి రిపేర్ చేయడం, మెకానిక్ ఇస్తే వాడు 6 రోజులు పెట్టుకోవడం అట్లా ఉండదు. ఈ దేహం నడుస్తూ ఉండగానే రిపేర్ చేసుకోవాలి. బండి నడుస్తుండే బండిని ఆపేయకూడదు ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనకు ఆ విషయం కనుక తీసుకుంటే స్పష్టంగా మానవుడు, జీవుడు దేహమునకు, ఇంద్రియములకు, మనస్సునకు, దేహస్థమైనటువంటి ఇతరము దేనికైనా సరే ప్రభువే కానీ సేవకుడు కాదు. మనస్సుకు మనం సేవకులం కాదు, మనస్సు మన సేవకుడు. కానీ మన మనస్సు చెప్పినట్టే వింటుంది. మనస్సు నీకు బాస్ కాదు, నువ్వు మనస్సుకి బాస్. ఇది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఎప్పుడైతే ఇంద్రియములకు మనం బానిస అయిపోయినామో ఆ ఇంద్రియాల రుచి కోరుతూ ఉంటుంది. ఇంకొంచెం పోయి ఇంకొంచెం పోయారు. ఆ చెవు ఎన్ని పాటలు విన్నా మళ్ళీ విందా ఉంటుంది, ఎన్ని తిన్నా ఉంటుంది. ఎంత వాసన చూసినా వాసన అనిపిస్తున్నా లేక ఉక్కు, కళ్ళు ఎంత చూసినా మళ్ళీ చూడాలనిపిస్తుంది. వీటి నుంచి మనం మారాలి. ఎప్పుడు మారగలం అంటే శరీరము నేను కాదు, నాకు ఇవ్వబడినటువంటి ఉపాధి, ఇంద్రియములు ప్లస్ మనస్సు నాకు సేవకులే, నేను వాటికి యజమానిని, అవి నా యజమాని కాదు. కాబట్టి అవి అడిగినప్పుడు చెప్పాలి, నేనే యజమాని నువ్వా. ఒక ఇంట్లో యజమాని కింద ఎవరైనా వర్కర్ పనిచేస్తున్నాడు అనుకోండి, సేవకుడు, వాడు చెప్పినట్టు యజమాని విన్నాడు అనుకోండి, మొత్తం ఇల్లు ఎట్లా ఉంటుంది వాడు తెలిసినట్టు. మన ప్రస్తుత పరిస్థితి ఎందుకని మనం ఇట్లా అయిపోతున్నాం? కారణం ఏంటి అంటే ఇంద్రియాలు చెప్పినట్టుగా, మనస్సు చెప్పినట్టుగా వింటూ వాటిని బాస్ అనుకొని మనం వాటి సేవకులు అనుకొని జీవితాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి మన పరిస్థితి అలా తయారైంది. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పారు, మనం బానిసలం కాదు. కానీ జ్ఞానం లేనటువంటి జీవుడు ఈశ్వర స్థితిలో, ప్రభు స్థితిలో ఉండకుండా సేవక స్థితిలో ఉండి ఇంద్రియములకు, మనస్సుకి దాసానుదాసుడై ప్రవర్తిస్తున్నాడు. దాసానుదాసుడు అంటే దాసులకి దాసుడు. ఏం చెప్పినా ఇంద్రియాలు ఏం చెప్తే అది ఓకే, మనస్సు ఏం చెప్తే అది ఓకే. నువ్వెందుకు ఒక్క నిమిషం ఆలోచించకూడదు, నీ మనస్సు నువ్వు ఎందుకు ప్రశ్నించకూడదు, మన ఇంద్రియాలు మనం ఎందుకు ప్రశ్నించకూడదు. అటువంటి ఒక స్థితి కలగాలని ఇక్కడ శ్రీకృష్ణుడు స్వయంగా నారాయణుడే దిగి వచ్చి నరుడైనటువంటి అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు. అంటే నరుడైన అర్జునుడు కాదు, మనందరూ కూడా మన ప్రతినిధి తప్ప ప్రతినిధిలాగా అర్జునుడు అక్కడ పెట్టారు. ఇదో రిప్రజెంటేటివ్ మనమే. ఆయన అర్జునుడికి చెబుతున్నాడంటే మనందరికీ చెప్తున్నాడని లెక్క. మళ్ళీ నెక్స్ట్ బుధవారం ఇది శ్లోకాన్ని మళ్ళీ నేను ఇంకా వివరంగా చెప్తాను. ఇది కనుక ఫాలో అయితే మనకి చాలా బాగుంటుంది. స్వస్తి. ఏమైనా డౌట్ ఉంటే అడగండి, రైజ్ యువర్ హ్యాండ్.
ఓకే, ఎవరు డౌట్స్ అండి? ఓకే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. తిరిగి బుధవారం మనం కలుద్దాం. 13th and 14th క్లాస్, 13th ఆగస్టు బుధవారం గురువారం, 13th 14th క్లాస్ ఉంటాం. నేను వరపురం గ్రూప్ ప్రజలకు వెళ్తున్నాను. బుధవారం గురువారం 13th 14th ఆగస్టు నేను ఉన్నాను. 40 క్లాస్ వచ్చే వారం. థ్యాంక్ యూ. వాసుదేవ్.